మంత్రి అజారుద్దీన్ పదవి ఉంటుందా ఊడుతుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయా? గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదముద్ర వేస్తారా? మంత్రి అజారుద్దీన్ ఎపిసోడ్లో వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఇదే పొలిటికల్ సర్కిల్లో హాట్ డిస్కషన్. సరిగ్గా జూబ్లీహిల్స్ బైపోల్స్ కి కాస్త ముందు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజారుద్దీన్ పదవి ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఈ నెల 30తో అజారుద్దీన్ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి 6 నెలలు కానుంది. ఈలోపు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్ కాకుంటే మంత్రివర్గం నుంచి ఆయనను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164/4 ప్రకారం ఒక వ్యక్తి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే 6 నెలలలోపు అసెంబ్లీ లేదా మండలికి ఎన్నిక కావాలి. అత్యవసర పరిస్థితుల్లో పరిపాలనా సౌలభ్యం కోసం అనుభవజ్ఞులను ప్రభుత్వంలోకి తీసుకోవడానికి ఈ వెసులుబాటు కల్పించబడింది. అజారుద్దీన్ అక్టోబర్ 31, 2025న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఆయన 6 నెలల గడువు ఈ నెల 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30వ తేదీలోపు ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణం చేయకపోతే సాంకేతికంగా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. రేవంత్ ప్రభుత్వం అజారుద్దీన్ పేరును గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవికి ప్రతిపాదించింది. అయితే గతంలో గవర్నర్ కోటా నామినేషన్లపై కోర్టులో వివాదాలు నడవడం, ఆ తర్వాత కొత్త గవర్నర్ రాక వంటి పరిణామాల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైంది. ఆదివారం లోక్సభకు వెళ్లిన సీఎం రేవంత్ గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఫైల్ను క్లియర్ చేయాలని కోరారు. సీఎం ప్రతిపాదనకు గవర్నర్ ఓకే అంటే సరే, లేకుంటే ఈ నెలాఖరు తర్వాత అజారుద్దీన్ మంత్రి పదవి నుంచి దిగిపోక తప్పదు. మరో 10 రోజులే గడువు ఉండడంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. క్రికెటర్గా తన కెరియర్ను ముగించిన వెంటనే అజారుద్దీన్ పెద్దగా లేట్ చేయకుండా రాజకీయాల్లోకి వచ్చేశారు. కాంగ్రెస్లో చేరిన ఆయన అదే పార్టీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నారు. మొరాదాబాద్ నుంచి ఓ దఫా ఎంపీగా ఎన్నికైనా ఆ తర్వాత ఎన్నికల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. ఇప్పటి వరకు గవర్నర్ అనుమతి లభించలేదు. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయా? అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదముద్ర వేస్తారా అన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.